ఇప్పుడు నా చెల్లెలు గర్భవతి, ఆ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది. అలాంటి నా చెల్లి ఆలనా పాలన చూసుకోవాల్సిన మీ అన్న నూలు చీరలో దిక్కులేని దానిలా పడి ఉన్నా నా చెల్లెలు కన్నీళ్లు తోడలేని మూర్ఖుడయ్యాడు. నా కళ్ళ ముందే నా చెల్లెలికి పని మనిషి కంటే హీనంగా పనులు చెప్తూ ఉంటే ఎలా తట్టుకోమంటావు? యాండి, కట్టుకున్న భార్య కన్నీళ్లు పెడుతుంటే చూస్తూ ఊరుకునేంత దుర్మార్గుడు కాదండి మా అన్నయ్య. నందిని కళ్లకు వదిన పని మనిషే కావచ్చు, కానీ వదిన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనసున్న వాడండి మా అన్నయ్య. ఎలా మాట్లాడగలుగుతున్నావే నువ్వు ఆ మాట? అదే నిజమైతే నేను వెళ్ళి నా చెల్లెలు గర్భవతి అన్న విషయం మీ అన్నకి చెప్పేంత వరకు మీ అన్నకి తెలియదే? కడుపు పండిన విషయం కట్టుకున్న వాడికి చెప్పుకోలేని పరిస్థితిలో నా చెల్లెలు ఉందంటే, ఆ విషయం తెలుసుకోలేని స్థితిలో మీ అన్నయ్య ఉన్నాడంటే, నా చెల్లెలు స్థానం మీ అన్నయ్య గుండెల్లోనో, ఆ ఇంటి వాకిట్లోనో నీకు ఇంకా అర్థం కావడం లేదా? అర్థమైందండి. మా అన్నయ్య ఏదో ఆశించిందంతా చేయట్లేదని అర్థం అవుతోంది. తన స్వార్థం కోసం పరా ఇంటి బిడ్డని పని మనిషి చేయడు అని అర్థం అవుతోంది. ఇంత జరుగుతున్నా అన్యాయాన్ని సహించలేని మా అమ్మ నాన్న మౌనంగా ఉన్నారంటే ఓ నిండు ప్రాణాన్ని కాపాడడం కోసమే. క్షణకాలం పాటు వాళ్ళు కళ్ళు మూసుకొనున్నా వదిన్ని మాత్రం మా అమ్మ నాన్న కన్న కూతురులానే చూస్తారు. అవును, మీ అన్నయ్య స్వార్థపరుడు కాదు, నేనే అసమర్థుడిని. ఎందుకంటే ప్రాణ స్నేహితుడు, మంచి కుటుంబం అని ఏం చేసినా తల వంచుకుని సర్దుకుపోతున్నాను కదా, అది నేను చేసిన తప్పు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మా అన్నయ్య తప్పు చేశాడంటే నేనెలా ఒప్పుకుంటానండి? ఒప్పుకోను. అవునులే, మీ అన్నయ్య తప్పు చేశాడని తెలిస్తే నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకో. ఎదుటి వ్యక్తి విచక్షణ కోల్పోతే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి తెలిస్తే అప్పుడు ఒప్పుకుంటావు. అప్పుడు తెలుస్తుందో అన్నయ్య పడే బాధ అంటూ మీకు. అంతటి సంస్కారహీనులైతే గొప్పతనం అనిపించుకోదు. మంచి చెడులు ఆలోచించకుండా ప్రవర్తిస్తే మగతనం అనిపించుకోదు. ఏం కూసవే? కల్పన, గుడికెళ్తున్నావమ్మా, నువ్వు రాకూడదు? వస్తానమ్మా. ఏంటాంటీ, ఇప్పుడు కల్పన ఎందుకు? వద్దు. అది కాదు నందిని, తను. ఆంటీ, నేను మీతో కాస్త మాట్లాడాలి. గుడికి వెళ్లేది కూడా అందుకే. అయినా మన ఇంటి విషయాలు పరేవల ముందు ఎలా మాట్లాడతాం? మీరు రండి ఆంటీ. అదేంటి భూపతి గారు, ఎప్పుడూ లేనిది ఈ రోజు ఏకంగా మీ అల్లుడి సీట్లోనే దర్జాగా కూర్చున్నారు, ఏంటి విడ్డూరం? ఇందులో విడ్డూరం ఏమున్నదోయా? దున్నేటోడిదే భూమి, పాడేటోడిదే మైకు, కంపెనీ నడిపించేటోడిదే సీటు. నేను కూసోక ఇంకెవడు కూర్చుంటాడు? అంటే ఇక కంపెనీ నాదేవయ్యా, గా ముచ్చట చెప్పనికే కదా మిమ్మల్ని పిలిపించింది. అందరూ ఏనండ్రి, మీరంతా చిన్న చితక కంపెనీ వాళ్ళు. మా అల్లుడిని నమ్మి ఈ కంపెనీలో షేర్లు పెడదామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ కంపెనీ మా అల్లుడు రన్ చేయలేడు. ఇంకొద్ది దినాల్లో ఇది మూతబడు ఖాయం. మీరు ఎదవరు కావద్దనే, మోసపోవద్దని ఇదంతా చెప్తున్నా. మరి ఇప్పుడు ఎలాగా? ఎట్లేమన్నదవయ్యా, నీ కంపెనీలో షేర్లు పెట్టట్లే అని తెగ చెప్పండి మా అల్లునికి. మీ షేర్లని నా కంపెనీలో పెట్టండి. మీ కంపెనీ ఎక్కడ ఉందండి? ఈ కంపెనీ నాదివయ్యా. ఈ కంపెనీ మొత్తం నా కూతురు పేరు మీద ఉన్నది. రేపో మాపో ఈ కంపెనీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకేంది, మీ పైసలు యాడికి పోవు. ఇన్ని దినాలు నా అల్లుడు మీకు ఇచ్చిన లాభం కన్నా 20% ఎక్కువ నేనిస్తా. ఏమంటారు? ఏంటి గ్యారంటీ? అగో, ఏంది గట్లంటావు? వ్యాపారం అన్నాక నమ్మకం ఉండాలే. అగ్రిమెంట్ రాసుకుందాం. కాస్తంతా సోంచాయించండి. ఏదో ఆలోచిస్తే బానే ఉన్నట్టుంది. జబర్దస్తుగా ఉంటది. నచ్చిన వాళ్ళందరూ రేపు అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. I'll deliver the stock as soon as possible. I'll call you back. మావయ్య, అల్లుడు లొల్లి చేయకు, చెప్పేది తిను. ఇగో, ఈ కంపెనీ లాభాల్లో నడవాలన్నా, వాళ్ళకి 4 పైసలు మిగలాలన్నా కంపెనీ నాసుమంటోడు నడిపియాలని వాళ్ళు కోరుకుంటుండ్రు. అందుకని నువ్వు సప్పుడు చేయకుండా పక్కకుండు. లాభాల్లో తీసుకపోతా, నీకు షేర్ ఇస్తా. మావయ్య, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఎవరికి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నారో తెలుస్తుందా మీకు? నిన్ను నమ్ముకుంటే విషం దాగాల్సి వస్తుందని నన్ను నమ్ముకొని అమృతం దాగాలని ఆశపడుతుంది. అయినా ఏందల్దో జనం సమజ్ చేసుకో. చేసే అన్ని రోజులు చేసినవు, ఇంకెందుకు? ఎండి సీటు ఎవరిదైతే ఏంది, లాభం ముఖ్యంగాని జరంత సోంచాయించు.